హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇప్పుడైతే వెదర్ బయట చాలా కూల్గా ఉందన్నమాట. వర్షం పడుతుంది. వేడిగా అయితే చిల్లీ మష్రూము, జున్ను పాలు కూడా పంపించారనమాట ఫ్రెండ్ వాళ్ళు. సో నా ఫేవరెట్ అనమాట జున్ను వచ్చేసి. ఇవాళైతే ఈ 2 రెసిపీస్ చేసి చూపిస్తాను. వెదర్ కూల్గా ఉంది కాబట్టి ఇలాంటివి తింటే చాలా బాగా అనిపించింది. సో నేను ఎట్లా చేస్తాను అనేది కూడా మీరు చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. హైదరాబాద్లో అయితే అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. అసలు 1 వీక్లోనే 3 టైమ్స్ పడిందనమాట వర్షం వచ్చేసి. ఈవినింగ్ అనమాట. వర్షం చూడండి అసలు ఎట్లా పడుతుందంటే అట్లా పడుతుంది. 4 to 6 అనమాట. కంటిన్యూస్గా పడుతూనే ఉంది. నేను అసలు పడుకొని ఉన్నా, లేచే వరకే ఫుల్ సౌండ్ వస్తుందన్నమాట. భారీగా పడింది వర్షం అయితే. ఇంక ఈవినింగ్ అయితే బాగా వర్షం పడుతుంది అనేసి ఆల్రెడీ ఇంట్లో మష్రూమ్ ఉన్నాయన్నమాట. సో చిల్లీ మష్రూమ్ చేయమన్నారు పిల్లలు. అట్లానే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ జున్ను పాలు పంపించాడు అనమాట. సో మార్నింగే పంపించాడు, నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఈవినింగ్ వచ్చేసి ఈ జున్ను చేశాను, చిల్లీ మష్రూమ్ 2 చేశాను. చిల్లీ మష్రూమ్ ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను, కాకపోతే ఇంకా మెదడు మొత్తం చూపించలేదు కదా అని దీనిలో కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఫుల్ వీడియో. జున్ను అయితే ఇప్పుడు చాలా వరకు అయితే అసలు మనకి ఇట్లా న్యాచురల్ జున్ను దొరకట్లేదు అనమాట. మనకి బర్రె లేగదూడ పుట్టినప్పుడు అయితే మనకు ఫస్ట్ వచ్చే 4 days వస్తాయి కదా, వాటిని జున్ను పాలు అంటారనమాట. చాలా హెల్దీ అవి వచ్చేసి. మాకైతే బర్రెలు అవి లేవు కాబట్టి అంత తెలీదు. మా పిన్ని వాళ్ళు ఉన్నప్పుడు, మా పిన్ని వాళ్ళకి ఉన్నాయి, ఎప్పుడన్నా వాళ్ళకి చాలా ఉన్నాయి కాబట్టి మాకు, మేము చిన్నపిల్లలు అప్పుడు పంపించేదన్నమాట. నాకు చాలా ఇష్టము, బెల్లంతో చాలా ఇష్టం నాకు. కొందరికేమో షుగర్ తోటి నచ్చుతుంది. ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఉన్నాయి కొందరికి. ఇంకా అందుకనేసి అట్లా వాళ్ళు పంపిస్తే నేను తీసుకున్నాను అనమాట. ఇవి సెకండ్ డేవి కాబట్టి కొన్ని పాలు కలిసినాయి. ఇవి 1 లీటర్ పాలు, ఒక 1/2 లీటర్ ఏమో షుగర్తో చేయడానికి పక్కకు తీసాను. ఈ 3/4 లీటర్లు అయితే ఒక 1/2 లీటర్ మామూలుగా మనం ఇంట్లో తాగే పాలు కలిపాను అనమాట. కలిపేసి కొంచెం ఒక 4-5 మిరియాలు, 2 ఇలాచి రోట్లో నూరి అప్పటికప్పుడు వేసుకోవాలి. బెల్లం అనమాట. ఇలా తురుము పెట్టుకుంటాను ఎప్పుడు. బెల్లం వేసేసి ఒక 2 minutes వదిలేస్తే మంచిగా నానిద్ది అనమాట. అంటే మంచిగా మెత్తగా అయినాక మళ్ళీ ఒక్కసారి మనం చేతితో కలిపేసి ఇంకా ఆవిరి పట్టుకోవాలన్నమాట. ఇది ఆవిరి పట్టుకుంటేనే చాలా బాగుంటుంది. మనం పాలు మిక్స్ చేయకుండా పెట్టామనుకో అది గట్టిగా రాయిలాగా అవుతుంది అనమాట. మనం 1/2 లీటర్ పాలు యాడ్ చేసాం కాబట్టి స్మూత్గా, అసలు అప్పటికి కూడా అన్ని పాలు యాడ్ చేసినా కానీ కొంచెం కేక్ లాగా మంచిగా అనిపించింది అనమాట. ఇలా చేతితో పట్టుకొని తినేలాగా వచ్చిందనమాట జున్ను. ఇంకా మా పెద్దమ్మాయి, మా హస్బెండ్ వచ్చేసి ఇది బెల్లంతో చేసింది అస్సలు తినరు అనమాట. మళ్ళీ ఇంకొన్ని పాలు పక్కకి గిన్నెలో పెట్టా కదా, దానిలో షుగర్ వేసి కలుపుతూ ఉంటే కొంచెం ఇరిగినట్టు వస్తుంది అనమాట. ఆ జున్ను ఇష్టం వాళ్ళిద్దరికి, అలా చేశాను. నాకు నా చిన్న కూతురికి ఇలా చేసుకున్నాను అనమాట. సో ఆ గిన్నెలో అయితే వాటర్ పెట్టేసి సగానికి వాటర్ పెట్టాలి. ఆ వాటర్ మరిగినాక మళ్ళీ ఈ గిన్నె, మనం జున్ను పాలు గిన్నె అనేది పెట్టేసి పైన మూత పెట్టుకొని క్లోజ్ చేసి ఒక 15 minutes బాయిల్ అవ్వాలన్నమాట. ఆ స్టీమ్ మీదనే బాయిల్ అయ్యి అసలు ఎంత గట్టిగా వచ్చిందంటే అంత గట్టిగా వచ్చింది. 2-3 days మాత్రమే ఇలా వస్తుంది అనమాట. మళ్ళీ 4th డేది అంత గట్టిగా రాదు. ఫస్ట్ డే అయితే అసలు తాగకూడదు. ఇవైతే ఇలా న్యాచురల్గా మనం దొరికినప్పుడే ఇలా తింటే చాలా మంచిది అనమాట. ఇప్పుడు చాలా వరకు మనం ఆ జున్ను అనేది మిస్ అవుతున్నాం కాబట్టి ఎగ్స్, పంచదార, ఎగ్స్, బెల్లం వేసి కూడా మనకి యూట్యూబ్లో చాలా వరకు చూపిస్తున్నారు. అంటే దీనికి సిమిలర్గానే ఉంటుంది కానీ టేస్ట్ వచ్చేసి ఇదైతే న్యాచురల్ కదా, అదేమో ఆర్టిఫిషియల్. నాకెందుకో ఇదే నచ్చుతుంది. అది ఎప్పుడు నేను అసలు చేయలేదు, కానీ చూసి అట్లా కూడా వస్తుంది జున్ను అని. నాకైతే ఇదే బాగా నచ్చింది. ఇంకా 15 minutes తర్వాత అయితే చాకు పెట్టి ఒక్కసారి టెస్ట్ చేస్తే మనకు ఆ చాకుకి అంటుకోకుండా వస్తే మనకి ఇంకా పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయినట్టు అనమాట. చూడండి ఇట్లా గట్టిగా ఉంటుంది అనమాట.
నాకు ఎంత ఇష్టమో అసలు. ఇట్లా మనం ఏ స్పూన్ పెడితే ఆ స్పూన్ ఇలా పడిపోవాలన్నమాట, కేక్ లాగా పడిపోవాలి. నేనైతే ఇది 2 days తిన్నాను అనమాట. అసలు నాకు చాలా ఇష్టం జున్ను అంటే. మీరు దొరికినప్పుడైతే కంపల్సరీ ఇలానే తినడానికి ట్రై చేయండి, హెల్దీగా ఉంటుంది అనమాట. సో మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలా బాగుంటుంది. షుగర్ది కూడా చేశాను కానీ నేను అది చూపించలేదన్నమాట. ఇంకా నాకైతే ఇది ఇట్లా నచ్చుతుంది షుగర్ కంటే. ఇంకా తర్వాత చిల్లీ మష్రూమ్ కూడా ఆల్రెడీ తెచ్చి 3 days అవుతుంది. ఇంకా చేయమంటున్నారనమాట పిల్లలు, ఎట్లా వర్షం పడుతుంది కదా అనేసి. ఇది చేయడం చాలా సింపుల్, కాకపోతే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్సే టైం పడుతుంది అనమాట. కొంచెం వాటర్లో సాల్ట్ వేసి ఫస్ట్ అయితే ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ వాటర్లో వేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. నానబెడితే ఏమవుతుందంటే ఇంకా దాని మీద ఉన్న బ్లాక్నెస్ అంతా పోతుంది. ఇంకా తర్వాత 1 by 1 ఒక్కోటి క్లీన్ చేసుకుంటూ మళ్ళీ పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో ఇలా మనం 2-3 times మంచిగా కడుక్కోవాలన్నమాట. ఆ పైన చాలా బ్లాక్గా ఉంటుంది, జిగురుగా. సో మనం 2-3 times కడుక్కుంటేనే ఇది సెట్ అవుతుంది. ఇదేంటంటే నేను ఒక్క ప్యాకెటే చేశాను అనమాట. సో మాకు సరిపోనట్టు అనిపించింది అనమాట నాకు, నా పిల్లలకి. అబ్బాయి ఇంకో ప్యాకెట్ చేసుకొని తింటే ఎంత బాగుండేదో. చాలా టేస్టీగా కుదిరింది అనమాట చిల్లీ మష్రూమ్ అయితే. అసలు హోటల్లో మనం ఎలా తింటామో సేమ్ అలానే వచ్చింది, ఏమాత్రం తీసిపోకుండా. ఇవాళ టిప్ ఏంటంటే మష్రూమ్ మనం కొనుక్కున్నాక మినిమం 3 days లోపే వాడుకోవాలన్నమాట. మనం 3 days దాటిందంటే కొంచెం అది ఎంతైనా అవి కొంచెం బ్లాక్నెస్ వచ్చి ఇట్లా బంకలాగా అనిపిస్తుంది. సో మనం తెచ్చుకున్నాకైతే ఫస్ట్ 2 days లోపే వాడుకోవడానికైతే మీరు ట్రై చేయండి. ఇదన్నమాట మష్రూమ్స్తో టిప్ అయితే. ఇంకోటి ఏంటంటే మనం మష్రూమ్స్ కూడా కడిగేటప్పుడు కంపల్సరీ సాల్ట్ వేసుకొని కడుక్కోవాలన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ టిప్పు. ఇంకా చిల్లీ మష్రూమ్ అన్నాను కదా, దీనికి వచ్చేసి 2 స్పూన్లు కారము, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు వచ్చేసి మైదా పిండి, ఒక 1.5 స్పూన్ వచ్చి కార్న్ఫ్లోర్ అనమాట. కోటింగ్ వచ్చేసి చాలా తక్కువ ఉండాలి, మష్రూమ్ మంచిగా కనపడుతూ కోటింగ్ తక్కువ ఉండాలన్నమాట. మరి మనం కోటింగ్ ఎక్కువ వేస్తే బాగోదు. మైదా, కార్న్ఫ్లోరు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ఫుడ్ కలర్ అనమాట. మనం సేమ్ హోటల్లో ఎలా తింటామో మనకి అలాంటి ఫీలింగే రావాలి కాబట్టి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కలుపుకుంటున్నప్పుడే మనం ఆయిల్ కూడా పక్కన బాండీలో పెట్టి వేడి చేసుకోవాలన్నమాట. థర్డ్ టిప్ ఏంటంటే మనం ఇలా కలిపి వెంటనే వేయాలి. మనము ఆయిల్ వేడెక్కిన దానిలో వేయాలన్నమాట. మనం ఇలా కలిపి కనుక ఒక 5 minutes వెయిట్ చేసామనుకో, అది మొత్తం ఇట్లా లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయి మనకి మష్రూమ్కి అనేది కోటింగ్ అస్సలు ఉండదు. సో మనం వేసినప్పుడు కూడా ఆయిల్ అంతా పాడవుతుంది అనమాట. సో అలా కాకుండా మనం ఇలా కలిపేమా ఒక 1 minute డైరెక్ట్ పక్కన బాండీలో పెట్టేసి వేసుకోవాలన్నమాట. మనం వెయిట్ చేసామంటే అది కోటింగ్ సెట్ అవ్వదు, అసలు బాగుండదు అనమాట. టేస్ట్ వచ్చేసి మనం వెంటనే వేసుకోవాలి. ఇది వచ్చేసి ఇవాళ మష్రూమ్లో థర్డ్ టిప్ అనమాట. ఇలా కలిపి పెట్టేసుకొని ఇంకా మనం ఆయిల్ హీట్ అవ్వడంతో ఒకదానికోటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి. మనం ఇంకా అట్లా పొడిగా వేసుకుంటేనే మనకి మంచిగా ఫ్రై అవుతుంది. మనకి సపరేట్గా కూడా వస్తేనే మనకి బాగుంటుందన్నమాట. నేనైతే ఒకదానికోటి అంటుకోకుండా సపరేట్గా రావాలి కాబట్టి 3 times ఫ్రై చేశాను అనమాట. ఒక్క ప్యాకెట్ మష్రూము ఇంకా మరీ చిక్కగా వేస్తే మనకు అంటుకుంటాయి అనేసి పొడిగా
3 టైమ్స్ వేసి ఫ్రై చేశాను. ఇంకా ఫ్రై చేసి పక్కకు ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. సో మనకి ఆయిల్ ఏంటంటే ఇది చల్లారినాక వడకట్టి మళ్ళీ మనం నెక్స్ట్ డే అట్లా వాడుకుంటే సరిపోతుంది. నేనైతే ఎక్కువ డీప్ ఫ్రై చేసి ఆయిల్ పెట్టాను, మళ్ళీ నెక్స్ట్ కర్రీస్లోకి అయితే వాడేస్తాను. సో అన్నీ ఫ్రై చేసినాకైతే ఇట్లా వచ్చినాయి అనమాట క్రిస్పీగా. ఇంకా దీనిలోకి వచ్చేసి ఏంటంటే కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం సన్నగా తరిగి కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్లో హాఫ్ ఆనియన్ కట్ చేశాను కొంచెం పెద్దగా. ఇంకా చిల్లీ మష్రూమ్ కాబట్టి పచ్చిమిర్చి అయితే 9 to 10 వరకు పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, చిల్లీ సాసు, వెనిగరు, సోయా సాసు, ఇంకా 3 సాసులు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ కాగిన నూనె ఉంటుంది కదా, అది వచ్చేసి ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి వేరే బాండీలో. అదే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, వేరే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇంకా గార్లిక్ అయితే 5 రెబ్బలు అనమాట సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా ఫ్రై అయిపోయి లైట్గా ఫ్రై అయిపోయినాక కొంచెం ఫ్లేవర్ వస్తుంది అని అనుకున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా వేగినాక మనం కొంచెం ఆనియన్స్, కరివేపాకు కూడా ఉంది కదా కట్ చేసి పెట్టుకుంది, అవి కూడా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకొని ఒక 1 మినిట్ ఆగినాకైతే ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, లైట్గా మనకి ఆయిల్లో సార్ట్ అవుట్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై అయిపోతే మనకి టేస్ట్ మళ్ళీ బాగోదన్నమాట. ఈ ఉల్లిపాయ ఏంటంటే మనం హాఫ్ కట్ చేసి దానిలో హాఫ్ కట్ చేసి పొడి పొడిగా చేసుకోవాలి, ఒకదానికొకటి అంటుకోకుండా చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి చిల్లీ సాసు 1 స్పూన్ వేసాను. ఇది వచ్చి సోయా సాసు 1.5 స్పూన్ వేసాను. ఇంకా వెనిగర్ కూడా అనమాట. దీనిలో వెనిగర్ వచ్చేసి 1.5 స్పూన్ వేసాను. అంటే చిన్న స్పూన్స్, నేను అందాజు వేసేస్తాను అనమాట, స్పూన్తో కూడా వేయలేదు, నేనైతే అందాజు వేసాను. సో ఇదంతా మనకి కోటింగ్ అవ్వాలంటే ఒక 4-5 స్పూన్లు వాటర్ కూడా వేయాలన్నమాట. కొంచెం ఒక చాయ్ గ్లాస్లో పావు వంతు వాటర్ వేసుకోవాలి. ఇది వచ్చేసి టమాటా సాసు. ఈ సాసులన్నీ వేసినాక కొంచెం వాటర్ వేస్తే మనకి ఏంటంటే ఆ సాసెస్ ఫ్లేవర్ అంతా పట్టిద్ది. మనం ఆ మష్రూమ్ కూడా కోటింగ్ అవ్వాలి కదా, మంచిగా సాసులన్నీ పట్టాలి కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే మనం ఇవి వేయాలి. ఇవి క్రిస్పీగా ఉంటాయి కదా. ఇప్పుడు ఆ సాస్లో మంచిగా 2-3 మినిట్స్ వేగితే మంచిగా అది కోటింగ్ అయ్యి క్రిస్పీగా వస్తుంది అనమాట. క్రిస్పీగా అంటే లైట్ క్రిస్పీగా, లైట్ స్మూత్గా బాగుంటుంది. మష్రూమ్ అయితే అసలు హోటల్కి ఏ మాత్రం తీసిపోకుండా చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా మనకి 10 మినిట్స్లో అయిపోయిందనమాట ఈ ప్రాసెస్ అంతా. అన్నీ కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంటే మనకి సింపుల్గా త్వరగా అయిపోతుంది. మనకి ఏదైనా కటింగ్లోనే టైం అంతా వేస్ట్ అవుతుంది. వంట చేయడం చాలా ఈజీ, కటింగే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే. ఇదంతా 10 నిమిషాల్లో చేసేసాను, కానీ కటింగే లేట్ అయిందనమాట. ఒక 2-3 మినిట్స్ తర్వాత మంచిగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసి, ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ అలా కలిపేసి గ్యాస్ బంద్ చేసి ఇంకా వేరే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని, అసలు వర్షం పడుతుంది, వేడివేడిగా తింటే ఎంత బాగుందో. కానీ సరిపోలేదన్నమాట, ఇంకో ప్యాకెట్ చేసుకుంటే బాగుండేదే అనిపించింది. ఈసారి అయితే చేస్తే కంపల్సరీ 2 ప్యాకెట్స్ ట్రై చేయాలి 4 మెంబర్స్కి అని అనేసి అనిపించింది అనమాట. మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, కంపల్సరీ నచ్చుతుంది. ఒక మష్రూము, ఒక ఆనియన్ పెట్టుకొని తిని మధ్య మధ్యలో కొంచెం పచ్చిమిర్చి కూడా తగులుతూ ఉంటే చాలా బాగుందన్నమాట. ఇలానే తిన్నాను నేనైతే, నాకైతే అలా నచ్చిందనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ నా వీడియోని అయితే లైక్ చేయండి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.